చంద్రబాబు నిన్న వైజాగ్తో పాటు అనకాపల్లి, విజయనగరం, భోగాపురం విమానాశ్రయాలను అన్ని పరిశీలించారు. సిఐ మీటింగ్లో కూడా పాల్గొన్నారు. ఆయన నిన్నల్లా విశాఖపట్నంలో బీజేపీగా గడపడం జరిగింది. అనకాపల్లి మన సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో కొన్ని సమస్యలపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా హోంమంత్రి పొంగల్పూడి అనిత నియోజకవర్గం పాయకరావుపేటలో కూడా కొన్ని ప్రాంతాలు పరిశీలించి అక్కడున్న ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మరో ప్రక్క భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చినాయి చూస్తున్నారు. 2026 కల్లా విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావాలని రామ్మోహన్ నాయుడిని, కేంద్ర పూర్వ విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా సిఐ మీటింగ్లో కూడా విశాఖపట్నాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా తీసుకురావాలంటూ ఆయన కొంతమంది ఆసుపత్రులు కోరారు. పెట్టుబడులు పెట్టమని కూడా అడగడం జరిగింది. విశాఖపట్నంలో కొన్ని విషయాలపై చర్చించారు. జగన్ ప్యాలెస్ పై దృష్టి ఇంకా ఆయన అక్కడికి వెళ్ళటం జరగలేదు. మరో ట్రిప్లో అవన్నీ పరిశీలిస్తారు. ఈ విధంగా నిన్న విశాఖపట్నం పర్యటన చంద్రబాబు పూర్తి చేసుకొని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.